మెరుపు కలలు మెరుపు కలలు సారీ పూజ, చూసుకోలేదు. ఏదో కంగారులో జరిగింది. నా చిట్టి తల్లి ఫోటోకి ఎప్పుడు ఇలా అవ్వలేదు. ఎప్పుడో ఒకసారి మామూలుగా కింద పడినప్పుడే ఒంట్లో బాలేక హాస్పిటల్లో జాయిన్ చేశారని విని నేను తట్టుకోలేకపోయాను. ఈసారి ఫోటోనే పగిలిపోయింది. ఏం ప్రమాదం ముంచుకొస్తుందో ఏంటో. అలాంటిదేదీ జరగదు, నువ్వు కంగారు పడుకో, నేను కనుక్కుంటాను. భగవంతుడా, నా ప్రాణం, నా చిట్టి తల్లి ఎక్కడున్నా కాపుకాయ తండ్రి. తనకొక చిన్న గీత పడినా నేను తట్టుకోలేను. పాపా 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 అమ్మా, 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 నీకేం కాలేదు కదా? అమ్మా, నీకేం కాలేదు కదా? అమ్మా, 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 మీ అమ్మకి ఏం కాలేదమ్మా? ఏం కాలేదు కదా? పాపా ఏం కాలేదు కదమ్మా? నీకేం కాలేదు కదా నాన్న? చాలా థ్యాంక్స్ అండి, పాపకేం కాలేదు. పాపని ఇలా రోడ్డు మీద ఒంటరిగా వదిలేశారు ఏంటండి? మీరు చూసుకోవాలి కదా. ఐఎమ్ సారీ అండి.
పాప కారులో కూర్చొనుంది, కానీ ఎప్పుడు దిగిందో చూసుకోలేదు. సమయానికి మీరు వచ్చి కాపాడడం వల్ల ఈరోజు మా పాపకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ ఓకే అండి. పిల్లలతో బయటకు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండి. అమ్మా 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 ఎక్కడికి వెళ్ళావు? పాప అమ్మ అమ్మ అంటూ ఏడుస్తోంది. అమ్మా. ఎందుకు వాళ్ళమ్మ మీతో రాలేదు? తను లేదండి. లేదా అంటే పాపని మీరొక్కరే తీసుకొచ్చారా? తను చనిపోయింది. వాట్? తను పోయినప్పటి నుంచి ఈ బొమ్మనే అమ్మలాగా ఫీల్ అవుతూ అటాచ్మెంట్ పెంచుకుంది. అందుకే ఇలా ఫీల్ అవుతూ ఉంటుందండి. ఐమ్ సారీ. దేవుడు కొన్నిసార్లు చాలా కఠినంగా ఉంటాడు. మనుషులు చేసే తప్పులకు దేవుడు ఏం చేస్తాడండి? ఏమన్నారు? ఏం లేదు, వదిలేయండి. నా పేరు రామ్ అండి. నాకు బిజినెస్ ఉంది. నా పేరు వాసు, జర్నలిస్ట్ని. నా పేరు సంయుక్త అండి. వన్స్ అగైన్ థ్యాంక్స్. పర్లేదండి, వెళ్ళొస్తాం. ఓకే. ఏయ్, నీకు అసలు బుద్ధుందా? ఉదయాన్నే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? తల్లి బంగారం, ఎక్కడున్నావమ్మా? ఎలా ఉన్నావు? నన్ను చూసి నువ్వు గుర్తుపట్టి అమ్మ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి నా గుండెలకి హత్తుకుంటావా అమ్మా? నాకు మాత్రం నిన్ను హత్తుకోవాలని, ఎత్తుకోవాలని, నా చేత్తో నీకు గోరు ముద్దలు తినిపించాలని, నీకు కథలు చెప్పి పడుకోబెట్టాలని, రోజు నిన్ను నేనే స్కూల్లో దింపి రావాలి అని, ఇలా ఎన్నో కోరికలు, ఆశలు ఉన్నాయమ్మా. అవి తీరుతాయంటావా? నువ్వు నా దగ్గరకు వస్తావా? నీ దృష్టిలో నేను ప్రాణాలతో కూడా లేను కదా తల్లి. నువ్వు ముంబైలో ఉన్నప్పుడు దొంగతనంగా అయినా నిన్ను దూరం నుండి చూసి ఆనందించేదాన్ని. నాకు ఆ భాగ్యం కూడా లేకుండా నిన్ను హైదరాబాద్ తీసుకొచ్చేశారు. ఇంత పెద్ద సిటీలో నువ్వు ఎక్కడున్నావో తెలుసుకునేది ఎలా బంగారం? ఇప్పటికే నిన్ను చూడక 2 నెలలవుతుంది.
నిన్ను చూడకుండా ఉన్న రోజులన్నీ నా జీవితంలో వ్యర్థమైన రోజులు. ఎందుకు రామ్ నేనంటే ఇంత ద్వేషం పెంచుకున్నావు? పాపని చూడకుండా దాచిపెడుతూ నాకు నరకం చూపిస్తున్నావు. పాపని చూడలేక చేస్తూ బ్రతుకుతున్నాను. నేనంత పెద్ద నేరం ఏం చేశాను రామ్? నేను పాపని చూడటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు కనిపించకుండా దాచిపెడుతూనే ఉన్నావు. ఇది నీకు న్యాయంగా ఉందా రామ్? కన్న తల్లి మనసుని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? ఎందుకు పూజ? ఇంతలా బాధపడే బదులు మీ ఆయన అడిగినట్టుగా విడాకులిచ్చేస్తే కోర్టు మీ ఇద్దరికి విడాకులిచ్చి పాపని నీకు అప్పగిస్తుంది కదా. అప్పుడు కనీసం పాప నీ దగ్గర ఉందన్న సంతోషంతోనైనా ఉండొచ్చు కదా పూజ. పాప కావాలని ఏడుస్తావు, కోర్టులో కేసు వేయమంటే వెయ్యవు. రామ్ అర్థం చేసుకోలేదని బాధపడతావు, అతను అడిగిన విడాకులు ఇవ్వవు. ఏమన్నా అంటే ఇలా ఒక జీవం లేని నవ్వు నవ్వుతావు. నిన్నెలా అర్థం చేసుకునేది పూజ? నీ ఆలోచన ఏంటో నాకు అంతుపట్టడం లేదు. ఎక్కడికి వెళ్తుందో చెప్పకుండా సమ్యు వెళ్ళిపోయింది. సమ్యుని వెతుకుతూ వాసు వెళ్ళాడు. కానీ ఇంతవరకు రాకుండా ఎక్కడికి వెళ్ళారో ఏం చేస్తున్నారో కనీసం తెలియలేదు. ఫోన్ కూడా చేయలేదు. దేవుడా, ఏంటి పరీక్ష? వాసు ఎక్కడికెళ్ళాడు? ఏం చేస్తున్నాడు? ఇప్పటికీ 20 సార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ తీసి కనీసం సమాధానం చెప్పట్లేదు. ఎక్కడికి వెళ్తున్నాడో నాకు చెప్పకుండా వెళ్తాడేమో గాని వాళ్ళమ్మకి చెప్పకుండా వెళ్ళడు కదా. ఆంటీ, ఆంటీ, మీ అబ్బాయి ఎక్కడికెళ్ళాడు? 20 సార్లకు పైగా ఫోన్ చేశాను. తను ఫోన్ తీసి ఆన్సర్ చేయడం లేదు. మీకేమైనా చెప్పి వెళ్ళుంటాడు కదా. ఏమోనమ్మా, ఈ మధ్య నాకు కూడా చెప్పడం లేదు. రాను రాను మీ అబ్బాయికి బాధ్యత లేకుండా పోతుందాంటీ. నన్నైతే అస్సలు పట్టించుకోవడం లేదు. మీ అబ్బాయి పద్ధతి ఏం బాగలేదు. కాస్త మీరైనా చెప్పి దారిలో పెట్టండి. ఇదంతా నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచే అవుతుంది. అంతకుముందు సరిగ్గానే ఉండేవాడు. ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? నిజం మాట్లాడుతున్నాను. నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టనప్పుడు వాడి మొహంలో ఎప్పుడూ చిరునవ్వే ఉండేది. వాడి మనసులో ఆనందం తప్ప ఆలోచన ఉండేదే కాదు. కానీ నువ్వు వాడి జీవితంలోకొచ్చాక మొత్తం తల్లకిందులైపోయింది. నేనేం చేశాను ఆంటీ? నన్నెందుకు అంటున్నారు? దానికి పిచ్చి పట్టింది, అందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. నీ కొడుకు మొహంలో చిరునవ్వు లేకపోవడానికి, వాడి మనసులో ఆనందం ఆవిరి కావడానికి కారణం ఎవరో కాదు,
నువ్వే. నేనా? ముమ్మాటికి నువ్వే కారణం. గాలికి పోయే కంపని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నట్టు నీ తమ్ముడి మీద ప్రేమతో ఆ కుటుంబాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుండి ఈ ఇంటికి సమస్యలే తప్ప సుఖం లేకుండా పోయింది. ఆ సంయుక్తకు ఎలాంటి సమస్య వచ్చినా అది తన సమస్య అనుకొని మనకు అవసరం లేని పనుల్లో తలదూర్చి కొత్త శత్రువుల్ని తయారు చేసుకుంటున్నారు. అది నీకు కనిపించడం లేదా? వీటన్నింటి నుండి వాసుని, మన కుటుంబాన్ని కాపాడటం కోసం నిత్యాన్ని వాసుకిచ్చి పెళ్లి చేస్తే ఆ భానుమతి కుటుంబం బయటికి వెళ్తుందని నేను అనుకుంటుంటే నువ్వేమో నిత్యాన్ని తప్పుపడుతున్నావు. మనం నిత్య తాహతకు సరిపోకపోయినా తను వాసుని ప్రేమించిందన్న ఒకే ఒక్క కారణంతో ఈ పెళ్లికి ఒప్పుకుంది. దానికి నువ్వు సంతోషించక దెప్పి పొడుస్తున్నావా? ఆనందం, సంతోషం అయిన వాళ్లతో కలిసుంటే ఉంటుందత్తయ్యా. అందర్నీ వదిలేసుకుని డబ్బు కోసం పరిగెడితే జీవితంలో డబ్బు తప్ప ఇంకేమీ ఉండదు. అది అర్థమైన రోజు మీరే ఒప్పుకుంటారు. పెళ్లి కాకముందే మీ మధ్యన చిచ్చు పెట్టాను. ఇక పెళ్ళయ్యాక ఈ ఇంటిని పూర్తిగా కాల్ చేస్తాను. అయినా నువ్వేంటమ్మాయి, కట్టుకోబోయే మొగుణ్ణి కొంగున ముడేసుకోవడం చేతకాక మీ అత్తతో గొడవ పడతావేంటి? మీకు నిశ్చితార్థం అయ్యింది. వాడి మీద నీకు సర్వ హక్కులు ఉన్నాయి. వాణ్ణి నీ వైపు ఎలా తిప్పుకోవాలో ఆలోచించు. వాసుని నా కొంగుకు కట్టుకోవడం కాదు బామ్మా, మీ అందరికీ త్వరలోనే పాడ కడతాను. ఎదురు చూస్తూ ఉండు. ఆగు. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళిపోయావు? నిన్నెక్కడైనా వెతకాలి. ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయావో, ఏమైపోయావో తెలియక అక్కడ అమ్మ, ఇక్కడ రోడ్ల మీద నేను వెతుకుతూ ఉన్నాను. ఎంత టెన్షన్ పడుతున్నావో తెలుసా నీకు? నా గురించి ఎందుకు అంత టెన్షన్ పడుతూ వెతకడం? నేనేమైనా చిన్నపిల్లనా? హా? నా గురించి నేను చూసుకోగలను. అనవసరంగా నా గురించి ఎక్కువగా ఆలోచించి టెన్షన్ తీసుకోకు. ఏయ్, ఎందుకలా పిచ్చిదానిలా బిహేవ్ చేస్తున్నావు? బయట మన శత్రువులు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎలా ఎదురు చూస్తున్నారో నీకు తెలీదా? ఇలా ఒంటరిగా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటే రేపేదైనా ప్రమాదం జరిగితే ఎలా? నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నిన్ను టెన్షన్ తీసుకోవద్దని చెప్పానుగా. అసలు నా గురించి ఎందుకంత ఆలోచిస్తున్నావు? వద్దని చెప్తున్నానుగా. అంతగా కావాలంటే నీ గురించి, నీ కాబోయే భార్య గురించి, నీ కుటుంబం గురించి ఆలోచించు. అర్థమైందా? ఏమన్నావు? నా కుటుంబం గురించి ఆలోచించాలా? అంటే నువ్వు నా కుటుంబం కాదా? ఏయ్, మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతావేంటి? నేను వెళ్ళాలి. చేయవదులు. ఎక్కడికి వెళ్తావు చెప్పు, నేను వస్తాను. ఏం అవసరం లేదు. నేను వెళ్తాను. చేయవదులు. ఎక్కడికి వెళ్తున్నావో చెప్పేంత వరకు నిన్ను నేను వదలను. చూడు, నువ్వు వదలకపోతే నేను ఇప్పుడు అరుస్తాను. నువ్వు అరిచినా, కింద పడి దొర్లినా నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. అరే, వదలమని చెప్తున్నాను కదా, అర్థం కావట్లేదా? వదలు, నేను వెళ్ళాలి. వదలను, వదలను, వదలను. అరే, నువ్వు నాకు సమాధానం చెప్పేంత వరకు వదలను. ఏంటి చెప్పేది? వదలను, వదలను. ఎందుకలా మూర్ఖంగా మాట్లాడుతున్నావు? ఏంటి గొడవ? ఏంటమ్మా ఏంటి గొడవ? ఏం లేదు, మీరు వెళ్ళండి. అదేంటి నువ్వు ఆ అమ్మాయి చేయి పట్టుకున్నావు? తను వదులు అంటే నువ్వు వదలట్లేదు.
మొత్తం మేం గమనిస్తూనే ఉన్నాం. ఆ అమ్మాయిని ఏడిపిస్తున్నావా? నేను అమ్మాయిని ఏడిపించడం ఏంటి? ఈవిడ మా మామయ్య కూతురు. ఏంటమ్మా ఇతను చెప్తుంది నిజమేనా? ఇతను నీకు తెలుసా? ఏయ్, వాళ్ళు అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? చెప్పు, మనం బంధువులమని. ఆ అమ్మాయి చెప్తుంది కానీ నువ్వెందుకు తనని ఫోర్స్ చేస్తున్నావు? చెప్పమ్మా, ఇతను నీకు తెలుసా? ఇతనెవరో నాకు తెలీదండి. ఇతనిదే మొదటిసారి చూడ్డం. ఆ, ఏంటిది? ఏంటి తమాషాగా ఉందా? నేనెవరో నీకు తెలీదా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఆవిడ కరెక్ట్గానే చెప్తుంది. నువ్వు వెళ్ళమ్మా. అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే చాలు ఏడిపించడం ఇలాంటి పోకిరీలకి అలవాటే. ఆ, ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే 4 తగిలించి పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే గాని దారికి రారు. హలో హలో, మీరు అసలు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? నేనెవరో తెలుసా? నేనొక జర్నలిస్ట్ని. వీళ్ళు నువ్వు చెప్తేనే నిజం అనుకుంటారు. ముందు వీళ్ళకి విషయం చెప్పు. ఎలాగైనా నిత్య వాసుల పెళ్లిని ఆపి నిత్యని బయటికి పంపించి సంయుక్త వాసుల మనసులో ఉన్న ప్రేమని గెలిపించాలి. ఏం ప్లాన్ చేశావు? సంయుక్తని ఎలా ట్రాప్ చేయబోతున్నావు? దానికి ఒక ప్లాన్ రెడీ చేశాను. అది ఎలా ఉంటుంది అంటే వేటగాడి వలలో చిక్కుకున్న పక్షిలా గిలగిల్లాడుతుంది. దాని నుండి తప్పించుకోలేదు.